సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో స్లో మోషన్ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. దీనికోసం వచ్చేసి మనమైతే అలైట్ మోషన్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో మీరైతే అప్డేటెడ్ అలైట్ మోషన్ యాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తే మాత్రం మీకైతే స్లో మోషన్ ఆప్షన్ అయితే ఉండదు. సో అందుకోసం వచ్చేసి మీరైతే అప్డేటెడ్ వర్షన్ అయితే యూజ్ చేయండి. సో నేనైతే ప్లే స్టోర్ యాప్ అయితే యూజ్ చేస్తాను అండ్ అప్డేటెడ్ వర్షన్ అయితే యూజ్ చేస్తాను. ఒకవేళ మీకు మాడిపికే కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకు చాలా రేషియోస్ అయితే ఉంటాయి. మీరైతే మీ ఇష్టమైన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4:3 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుంటా. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకైతే 4:3 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు స్లో మోషన్ క్లిప్స్ ఏ రేషియోలో చేయాలనుకుంటే ఆ రేషియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. నేను ఇక్కడ 4:3 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా 4:3 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయింది. సో నేనైతే మీకు స్లోగా అండ్ క్లియర్గా చెప్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే క్లియర్గా అయితే చూడండి. సో ఫస్ట్ మనమైతే ఇట్లా ప్రాజెక్ట్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియో క్లిప్ అయితే యాడ్ చేసుకుందాం. అంటే వీడియో క్లిప్ అంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మనం యాడ్ చేద్దాం. దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడైతే నేను యూట్యూబ్ వీడియోని అయితే యాడ్ చేస్తున్నా. సో మీరు మూవీ డౌన్లోడ్ చేసుకుంటే మూవీని అయితే యాడ్ చేసుకోండి, లేదంటే యూట్యూబ్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటే వాటిని అయితే యూజ్ చేయండి. ఇట్లా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ క్లిప్ నచ్చితే సో అక్కడ మీరు స్టాప్ చేసి మీరైతే స్లో మోషన్ క్లిప్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నాకు ఈ క్లిప్ నచ్చింది. సో ముందున్న పాటు అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే క్లిప్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనం చూసినట్టయితే లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం అయితే ట్రిమ్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరైతే స్టార్టింగ్కి రండి ఈ క్లిప్తోని. సో ఇట్లయితే మనము క్లిప్ని స్టార్టింగ్కి అయితే తెచ్చుకుందాం. దాని తర్వాత ఈ క్లిప్ మీకు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ అయితే తీసుకోండి. ఇక్కడ వరకే బాగుండదు కదా క్లిప్. సో రైట్ సైడ్ పార్ట్ అవసరం లేదు కాబట్టి మీరైతే ట్రిమ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ క్లిప్ మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జూమ్ వేసుకోండి కరెక్ట్గా. సో నేను ఇప్పుడు కరెక్ట్గా జూమ్ వేసుకున్నా. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 1 సెకండ్ ఉంది, 1.17 సెకండ్స్ ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం స్లో మోషన్ చేయాలి. సో ఎలా అంటే ఈ క్లిప్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్యానల్ ఉంది కదా, సో దీన్ని అటు ఇటు మూవ్ చేస్తే మనకైతే క్లిప్ సైజ్ అయితే డ్యూరేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందాక 1.17 ఉంది కదా, ఇప్పుడు చూడండి 3 సెకండ్స్ వరకు అయింది. సో అట్లా మనం అయితే ఈ డ్యూరేషన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ చిన్నగా కూడా వేసుకోవచ్చు ఈ క్లిప్ని. సో ఇట్లయితే మనం అయితే స్లో మోషన్ క్లిప్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకటేసారి అన్నీ కూడా అన్ని క్లిప్స్ కూడా స్లో మోషన్ అయితే వేయచ్చు, అది కూడా చెప్తాను మీకు. సో ఇదైతే టైప్ 1. సరే మీరు స్లో మోషన్ ఎడిట్ చేసుకున్న తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మనం టైప్ 2 స్లో మోషన్ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ మీరైతే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా మీ సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు సాంగ్ ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ పెట్టుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో వీడియోలో సాంగ్ ఉంటుంది కదా, దాని అయితే మీరు మ్యూట్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఎక్కడ నచ్చిన క్లిప్స్ అయితే మీరైతే ఉంచుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ క్లిప్తోనైతే స్టార్టింగ్కి వస్తున్నా. సో ప్లస్ దీనికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు సాంగ్ని ప్లే చేసి బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు బీట్ మార్క్స్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా ఒక బీట్ మార్క్ యాడ్ చేస్తాం. సో బీట్ మార్క్స్ యాడ్ చేసినాం. ఈ క్లిప్ మనకు ఇక్కడ వరకు కావాలి, ఇక్కడ వరకు కావాలి కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ క్లిప్ ఈ బీట్ మార్క్ వరకు ఉంది, కాకపోతే కొన్ని క్లిప్స్ అనేది కొంచెం తక్కువ లెంత్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. దీనికి స్లో మోషన్ అవసరం లేదు, ఎందుకంటే క్లిప్ని కరెక్ట్గా ఉంది.
కాబట్టి మనకైతే స్లో మోషన్ అవసరం లేదు. సో నెక్స్ట్ క్లిప్ చూద్దాం. సో దీన్ని మళ్ళీ స్టార్టింగ్ తెచ్చుకోండి. సో ఈ వీడియోలో కొంచెం స్లో ఉన్నది, అందుకే క్లిప్స్ అనేది కరెక్ట్ లెంత్ ఉన్నది. సో అందుకోసం వచ్చేసి నేనైతే కొంచెం ఎక్కువ ట్రిమ్ చేసిన, మీరు ఏమనుకోకండి. సో ఇప్పుడు ఈ క్లిప్ అనేది కరెక్ట్ ఉంది, అందుకోసం వచ్చేసి ఇక్కడ స్లో మోషన్ అయితే అవసరం లేదు. ఈ క్లిప్ చూసినట్టయితే మనకైతే కొంచెమే లెంత్ ఉంది కదా, దీన్ని స్లో మోషన్ చేయండి. ఫస్ట్ మీరైతే బీట్ మార్క్ కాడికి రండి. సో ఇట్లా బీట్ మార్క్ కాడికి వచ్చిన తర్వాత క్లిప్ మీద క్లిక్ చేసి స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకైతే స్లో మోషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని కూడా మీరైతే బీట్ మార్క్ వరకు వచ్చిన తర్వాత స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి లాస్ట్ ఆప్షన్ మీద. మనకైతే స్లో మోషన్ అయింది. సో ఇది కూడా ఇంతే, ఇట్లా బీట్ మార్క్ కాడికి వచ్చిన తర్వాత క్లిప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లెంత్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే మానిటర్స్ మీద క్లిక్ చేసి ఇట్లా జూమ్ వేసుకోండి కరెక్ట్గా. జస్ట్ ఇట్లా మిడిల్లో పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు స్లో మోషన్ క్లిప్స్ అయితే ఎడిట్ చేసుకోండి. ఒకటేసారి అన్ని క్లిప్స్ అయితే స్లో మోషన్ అయితే వేయచ్చు. సో ఫస్ట్ మెథడ్లో నేను ఏం చెప్పాను అంటే ఒక్కొక్క క్లిప్ని స్లో మోషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తామంటే న్యూ ప్రాజెక్ట్ తీసుకొని అక్కడైతే మనం స్లో మోషన్ చేసిన క్లిప్ని యాడ్ చేసుకుంటాం. సో ఈ మెథడ్లో ఎట్లా అంటే ఒకటేసారి అన్ని క్లిప్స్ని ట్రిమ్ చేసుకొని నీట్గా అన్ని క్లిప్స్ని కూడా ఇక్కడే స్లో మోషన్ చేసి ఇక్కడ మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాం. సో అదైతే సెకండ్ మెథడ్. సో ఇప్పుడు చెప్పిన మెథడ్. సో ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి ఏది ఈజీ అంటే నేనైతే సెకండ్ మెథడ్ అయితే చెప్తాను. ఎందుకంటే సెకండ్ మెథడ్లో డైరెక్ట్ ఇక్కడనే స్లో మోషన్ చేసేసి ఇక్కడనే ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ మెథడ్లో ఎట్లా అంటే ఒక్కొక్క క్లిప్ని స్లో మోషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని మనం అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కొంచెం లెంతీ ప్రాసెస్. ఒకవేళ మీరు కొంచెం లో ఎండ్ మొబైల్స్ యూజ్ చేస్తే ఫస్ట్ మెథడ్ అయితే యూజ్ చేయండి. మీ మొబైల్ కొంచెం ర్యామ్ అండ్ ప్రాసెసర్ ఎక్కువ ఉన్నది, ల్యాగ్ కదంటే నేను ఇప్పుడు చెప్పినాము కదా, ఈ మెథడ్ అయితే మీరు యూజ్ చేయండి, సింపుల్ ఉంటుంది. సో నాకు తెలిసి 2 మెథడ్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి, అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇట్లా మీరు మొత్తం వీడియోని ఎడిట్ చేసుకొని ట్రాన్సిషన్స్ ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియో అయితే ఇంతే, బాయ్.